తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ ఏడాదిలో సంక్రాంతి కానుకగా హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్ మరియు నా సామిరంగా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాల థియేట్రికల్ రన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. అవి ఓటీటీలోకి రావడానికి ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి. సైంధవ్ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల దానిని చాలా త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. మిగిలిన 3 సినిమాలు కూడా అదే బాట పడుతున్నాయి. అంటే బాక్సాఫీస్ వద్ద వాటి పరుగు దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలోనే ఈ వీడియోలో మనం ఆ సినిమాల క్లోజింగ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెంటనే వెళ్ళిపోదాం. ముందుగా హనుమాన్ సినిమా గురించి మాట్లాడుకుంటే మొదట్లో ఇది ఒక చిన్న ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హనుమాన్ నేపథ్యంతో పాటు సూపర్ హీరో మూవీ అని తెలిసినప్పటికీ స్టార్ హీరో లేకపోవడంతో చిన్న సినిమాగా వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇది థియేటర్లలోకి అడుగుపెట్టిందో ఒక్కసారిగా అణుబాంబులా పేలింది. ఊహించని రేంజ్లో వండర్స్ క్రియేట్ చేసింది. ఇది అంచనాలకు మించి ఆకట్టుకోవడంతో చిన్న పెద్ద, ముసలి ముతక, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హనుమాన్ని చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేశారు. అందుకే తక్కువ థియేటర్లే కేటాయించిన ఇతర సినిమాల నుంచి భారీ పోటీ ఎదురైనా వాటికి ఏమాత్రం తలగ్గకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. పెద్ద సినిమాలకు మించి ఊచకోత కోసింది. కని విని ఎరుగని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా 147 కోట్ల షేర్, 275 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. కేవలం 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లోనే ఆ టార్గెట్ని దాటేసి ఇప్పుడు 117 కోట్ల మేర లాభాలను తెచ్చిపెట్టింది. ఒక మీడియం రేంజ్ సినిమా 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టడం ఇదే మొదటిసారి. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఏ ఒక్క సినిమా కూడా ఈ రేంజ్లో లాభాలు తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. పెద్ద సినిమాలైతే అంతకు మించి ఎక్కువ లాభాలే తెచ్చిపెట్టాయి. కానీ మీడియం రేంజ్ సినిమాల్లో మాత్రం 100 కోట్లకు పడగలెత్తడం ఇదే మొదటిసారి. దీంతో మీడియం రేంజ్ సినిమాల్లో 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన మొట్టమొదటి సినిమాగా ఈ హనుమాన్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుని నమోదు చేసింది. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే రిలీజ్కి ముందు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. అతడు, కలేజా తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఇది 3వ సినిమాగా రావడంతో ఆకాశమే హద్దుగా భారీ క్రేజ్ వచ్చిపడింది. దీనికి తోడు రిలీజ్కి ముందు తమ సినిమా నాన్ రాజమౌళి రికార్డులను క్రియేట్ చేస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా చెప్పడం చూసి ఇది విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని, గత రికార్డులను పాతాళానికి పాతి పెట్టేస్తుందన్న లెవెల్లో విపరీతమైన బజ్ ఏర్పడింది. తీరా రిలీజ్ అయ్యాక చూస్తే ఇది తుస్సుమంది. ఈ సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదని తేలిపోయింది. ఒక్క వింటేజ్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తప్పిస్తే మేకర్స్ బిల్డప్ ఇచ్చినంతగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. అందుకే తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ గుంటూరు కారం 2వ రోజు నుంచి ఢమాల్మంటూ పడిపోయింది. ఏదో వీకెండ్ మరియు పండగ సెలవుల పుణ్యమా అని తొలి 4-5 రోజులు డీసెంట్ వసూళ్లు వచ్చాయి. కానీ వర్కింగ్ డేస్ మొదలైన తర్వాత ఇది బాక్సాఫీస్ వద్ద పూర్తిగా ఢీలా పడిపోయింది. దీనికి తోడు హనుమాన్ సినిమా ప్రభావం కూడా గట్టిగానే పడడంతో ఆల్మోస్ట్ 3 వారాలకే నష్టాలతో తట్టాబుట్టా సరిదయ్యాల్సి వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా 111 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. అంటే ఇది 22 కోట్ల మేరకు నష్టాలు మిగిల్చి ఒక ఫ్లాప్ వెంచర్గా నిలిచిపోయింది. ఇక నా సామిరంగా గురించి మాట్లాడుకుంటే దీనిని ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిలీజ్కి ముందు ఈ సినిమాకు పెద్దగా బజ్ ఏమీ ఏర్పడలేదు. హనుమాన్ మరియు గుంటూరు కారం క్రేజ్ ముందు ఈ సినిమా కొట్టుకుపోతుందని అంతా భావించారు.
కానీ రిలీజ్ అయ్యాక ఆ లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో న్యూట్రల్ ఆడియన్స్, అందున ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఇది ఊహించని స్థాయిలో డీసెంట్ రన్ కొనసాగించి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. రిపోర్ట్స్ ప్రకారం 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 వారాల్లో 22.5 కోట్లను సొంతం చేసుకుంది. అంటే పెట్టిన పెట్టుబడికి మించి ఇది 3.5 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అంత భారీ పోటీలో కూడా ఈ సినిమా సక్సెస్ సాధించిందంటే నిజంగా గొప్ప విషయమేనని చెప్పుకోవాలి. ఇక ఫైనల్గా సైంధవ్ సినిమా విషయానికొస్తే ఇది పూర్తిగా నిరాశపరిచింది. వెంకటేష్ కెరీర్లో ఇది 75వ మైల్ స్టోన్ మూవీ కావడంతో పాటు మాస్ థ్రిల్లర్ జానర్లో రూపొందడం చూసి ఇది తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని, గట్టి పోటీని ఎదుర్కొని వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందని భావించారు. కానీ ఇది అంచనాలను అందుకోకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. యాక్షన్ పార్ట్, వెంకటేష్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి, కానీ అంతకు మించి ఈ సినిమాలో ఏమీ లేదు. దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఇది భారీ నష్టాలతో తట్టాబుట్టా సర్దేసింది. రిపోర్ట్స్ ప్రకారం 26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా తన టోటల్ రన్లో 11 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడిలో సగం కూడా కలెక్ట్ చేయలేదు. 15 కోట్లు నష్టాలు మిగిల్చి డిజాస్టర్గా నిలిచింది. అందుకే ఈ సినిమాను చాలా త్వరగా ఓటీటీలోకి విడుదల చేయడం జరిగింది. అయిపోయి